Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ni tinandi. Blasting permission? No, sir. Blast me only. Do you have the blasting permission? We are applied, sir. In the process. రాకుండా ఏం చేశారు మీరు? We have actually మేము చేసిన. ఇప్పుడు వితౌట్ ఎనీథింగ్ మీకు ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎలా తవ్వటం మొదలెడతారు, ఎలా ఫెన్సింగ్ చేసుకుంటారు, ఎలా మీరు బ్లాస్టింగ్ చేశారు? బ్యారికేడింగ్ చేశాం. బ్యారికేడింగ్ ఈజ్ ఆల్సో యు ఆర్ క్లోజింగ్ ఇట్, రైట్? యు ఆర్ క్లోజింగ్ ఇట్. యు ఆర్ ఫెన్సింగ్. దిస్ ఇస్ ఫెన్సింగ్, రైట్? Yes, sir. We are closing our lines. What Sir, for a permission compound do you wall, have? మీ also you permission need తీసుకున్నారా? permission కదా. Sir, barricading ki మీరు before barricading or even a small fencing also you need to have a permission from the competent authority. Whether you have got that permission. we have applied. అన్ని అప్లైడ్ కాదు. ఏం పేరు బాబు నీ పేరు? రాఘవేంద్ర. రాఘవేంద్రరావు. అన్ని అప్లైడ్ కాదు. మీకు వచ్చిందా పర్మిషన్ ఏమన్నా? Permission అయితే రాకుండా నువ్వు ఎలా చేస్తావు ఇక్కడ? ల్యాండ్ సంవత్సరంలో కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఇవి ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేశాడండి. ఇక మేము 2007 సంవత్సరం నుంచే కేసులు పోరాడుతున్నామండి. 2007లో కేసు వేస్తే సెప్టెంబర్ 9th 2024లో డివిజన్ బెంచ్లో మాకు ఫర్గట్ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి లెగవట్లేదండి. లెగవకుండా ఆయనకి ఏ డాక్యుమెంట్ తోటి అయితే వచ్చాడో లోపలికి అది ఇల్లీగల్ అండ్ వైడ్ అండ్ హైకోర్టు చెప్పింది, డివిజన్ బెంచ్ చెప్పింది. అయినప్పటికీ మేము ఇంకా ఈ సంధ్యా కన్వెన్షన్ దాంట్లో పబ్లిక్ ప్రాపర్టీస్ని సేఫ్ గార్డ్ చేయడానికి హైడ్రా టీమ్ పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకొని మన హైడ్రా టీమ్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు స్విఫ్ట్గానే యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేశారు. మేము మా ప్లాట్ ఓనర్స్ అందరము మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా అనే ఇనిషియేటివ్ మాలాంటి సామాన్యులకి ఎంతో అండగా ఉంటుంది. ఇలాంటివి వచ్చి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి హైడ్రా టీంకి, రంగనాథన్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దాన్ని ప్లాట్స్ కొన్నాము 80 మెంబర్స్ అందరూ రిటైర్మెంట్ డబ్బులతో కొన్నాము. 2000 నుంచి 2007 దాకా బాగానే ఉంది. 2007లో ఎన్ఎస్సి ప్రసాద్ అని చెప్పి రవి క్రేన్స్ అల్లుడు ఆయన ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశాడు. అప్పటికే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఆపరేట్ అవుతుండేది. అవన్నీ పగలగొట్టేసి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వచ్చాడు. తర్వాత అక్కడ ప్లాట్స్ ఉండేసరికి ఆ ప్లాట్లు మొత్తం తవ్వేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మార్చేసి ఆ రాత్రి చేసి ఆయన ఇల్లీగల్గా చేశాడు. కూడా అప్రూవ్డ్. మేము 2007 నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. 2024లో మాకు హైకోర్టులో చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో మాకు ఫర్గా వచ్చింది. అయినా కూడా ఆయన ఖాళీ చేయడం లేదు. అందుకని హైదరాబాద్ని అప్రోచ్ అయితే రంగనాథన్ గారితో మొత్తం మాకు కేసు రిప్రజెంట్ చేసాము. ఆయన పాజిటివ్గానే యాక్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆ షీట్లన్నీ తీయిస్తున్నారు. ప్లస్ ఆయన ఏంటంటే లోపల బస్సులన్నీ పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. మంత్లీ 50 lakhs రెంట్ అట్లా వస్తుంది. ఆ డబ్బులు అందరికీ తిని పెడుతున్నాడు అనుకుంటా. అందుకని చెప్పి ఆయన సైట్ వదలడం లేదు. అందుకని చెప్పి హైదరాబాద్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఈరోజు ఆయన వెకేట్ చేయిస్తున్నారు. ఇదే మాకు హైడ్రాకి థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.